కర్నూలు అక్రిడిటేషన్ అసోసియేషన్ సౌత్ జోన్ సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా కర్నూలులో న్యూఢిల్లీ అక్రిడిటేషన్ నేతలు సమావేశాన్ని నిర్వహించారు. జర్నలిస్టు సమస్యల కోసం యూనియన్లకు అతీతంగా పోరాటం చేద్దామని ఆ నేతలు పిలుపునిచ్చారు. జిల్లా జర్నలిస్టు జాబ్ యూనియన్ నేత శ్రీనివాస్ గౌడ్ జర్నలిస్టు సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఢిల్లీ అక్రిడిటేషన్ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలులో అక్రిడిటేషన్ అసోసియేషన్ సౌత్ జోన్ సమావేశాన్ని చేపట్టారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ ను నేషనల్ జర్నలిస్ట్ అక్రిడిటేషన్ నేతలు ఘనంగా సన్మానించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. కలిసికట్టుగా అన్ని యూనియన్లు పనిచేసి జర్నలిస్టు కోసమే పోరాడి వాళ్ళ హక్కులు సాధించుకోవాలనేది మా లక్ష్యం. యూనియన్లు ఏమైనా కావచ్చు, నాయకులు ఎవరైనా ఉండొచ్చు, ఖచ్చితంగా అవసరం ఉన్నది జర్నలిస్టుకి యూనియన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు జరిగే జర్నలిస్టుపై జరిగే దాడులు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా యూనియన్లో ఉండి మనకు కావాల్సినవన్నీ సమర్పించుకోవాలని చెప్పేసి ఈ సమావేశంగా తెలియజేస్తూ జర్నలిస్టు జాబ్ యూనియన్ తరఫున ఈరోజు మద్దతుగా విజయనగరం గారి కోసం ఇక్కడికి రావడం జరిగింది దాదాపుగా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైనా కూడా మన జిల్లాలో కాదు ఎక్కడైనా కూడా యూనియన్ ఏకదాటిగా ఉంది, కలిసినట్టుగా ఉంటే సాధించుకునే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు ఎదురుదాడులు చాలా వరకు వార్త రాస్తే వారిపైన ఉన్నది ఉన్నట్టు రాసినా కూడా కొన్ని చోట్ల వ్యక్తులనే చంపడం జరిగింది, కొన్ని చోట్ల దాడులు జరిగాయి. అలాంటప్పుడు యూనియన్ లేకుండా ఒంటరిగా పోరాడే ప్రసక్తి లేదు. కాబట్టి ఏదైనా యూనియన్లో ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఇందాక సుబ్బారెడ్డి సార్ ఒక మాట చెప్పారు, కొంతమంది కేవలం బ్లాక్ మెయిలింగ్ అని చెప్పడం జరిగింది. వాస్తవం ఆధారం లేదు. కొంతమంది ఉంటారు, కొంతమంది కేవలం ఏ జీతాలు లేనప్పటికీ కేవలం దీని మీద ఉన్న ప్రేమతో జర్నలిస్టుగా ఉండాలి, 10 మందిలో గౌరవంగా బతకాలని చెప్పేసి ఏ జీతం లేనప్పటికీ కూడా ప్రతినిత్యంగా పనిచేస్తూ తినక పనిచేస్తూ ఈరోజు కాలం గడపడం జరుగుతుంది. కాబట్టి పెద్దలు ఇంతవరకు కూడా అన్ని వివరించడం జరిగింది. ఏదైనా కూడా నీతి నిజాయితీగా ఉంటూ ముందుకు సాగి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.